ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ ముందుగల రావడానికి కారణం ఏంటంటే, చాలామంది ఆత్మీయ ప్రారంభ దినాలలో దేవుని పైన అచంచలమైన విశ్వాసం కనపరిచి, ఆ విశ్వాసాన్ని బట్టి అనేకమైన గొప్ప కార్యాలు వాళ్ళు ప్రార్థన చేసిన వెంటనే పొందారండి. మరి అదే విశ్వాసం ఇప్పుడు భక్తిలో కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఎందుకు దిగజారిపోతుంది అనేది చాలామందికి అంతుపట్టని ఆలోచన. ఇదేంటి, ప్రారంభం బాగుంది, మధ్యలోకి వచ్చేపటికి నా విశ్వాసం సన్నగిలిపోయిందేంటి, నాకే అర్థం కావట్లేదు. ఎందుకు నేను కొన్నిసార్లు మన ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు, నేను ఎందుకు ఈ పరిస్థితుల్లో ఉన్నాను, నేను ఎందుకు ఇంత ఆత్మీయ బలహీనత కలిగి ఉన్నాను, ఏమైపోయింది నా విశ్వాసం, నా మొదటి స్థితి నాకు బాగా దేవునితో అంటకట్టబడ్డానే, ఇప్పుడు కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఆత్మీయ జీవితంలో కొంత ఎదిగిన తర్వాత నేను ఎందుకు విశ్వాసంలో సన్నగిలిపోతున్నాను అని చెప్పేసి చాలామంది ఆలోచించే ప్రశ్న అది. అవునంటారా కాదా? మీకు వచ్చిందా? నాకు వచ్చిందండి. నేను చాలాసార్లు ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు నేను బలహీన పడిపోయానని చెప్పేసి పలుమార్లు బాధపడి దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాను. దేవుని మహాకృప ఏంటంటే, మనము ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే మొదట దేవునితో సహవాసం ఉండాలి, 2 సంఘ సహవాసం ఉండాలి, 3 ఆత్మీయుల సహవాసం అనేది తప్పకుండా ఉండాలి. ఈ 3 సహవాసాల ద్వారా మనము దేవునిలో ఎదగటానికి, ఎక్కడ జారిపోయి పడిపోకుండా ఉండటానికి తోడ్పడతాయి. ఒకవేళ అనుకోకుండా మనం ఆత్మీయ జీవితంలో పడిపోయినప్పటికీ ఈ మూడిటిలో ఏదో ఒక అనుభవము ఎవరో ఒకరు ద్వారా ప్రభు మనల్ని బలపరిచి మళ్ళీ నిలబెడుతూ ఉంటాడు. అర్థమై ఉండిద్ది. కాబట్టి మన ఆత్మీయ విశ్వాసము వెళ్ళే కొలది ఎందుకు బలహీన పడుతుందంటే, మనకి దేవుడు పూర్తిగా అర్థమైపోయాడన్న ఆలోచనలో చాలామంది ఉండిపోయారండి. ఏమంటారు? దేవుడు నాకు పూర్తిగా అర్థమైపోయాడు, ఆయన ఆలోచనలంతా నాకు ఎరికే అని చెప్పేసి వాళ్ళు ఆలోచన తీసుకున్నారు, పొరపాటు పడ్డారు. అలా ఎప్పుడూ కాదు. దేవుని యొక్క వెరితనం మనుషుని జ్ఞానం కంటే జ్ఞానం గలదన్నాడు. ఆయన వెరితనం ఏం పని చేస్తాడండి? ఆయన వెరితన పనే మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం అంటే, ఇక మన జ్ఞానం ఏ పాటిది ఆయన జ్ఞానంతో పోల్చుకుంటే? దీనిని బట్టి చాలామంది అనుకుంటాడు, దేవుడు నాకు బాగా అర్థమైపోయాడు, దేవుని ఉద్దేశాలు నాకు తెలుసు, నేను ప్రార్థన చేయగానే ప్రార్థన ఫలాన్ని చూడగలుగుతాను, నేను మంచి ప్రార్థనా పరుణ్ణి, నేను చక్కగా ఉపదేశం చేయగలుగుతాను, నేను చక్కగా పాడగలుగుతాను, నేను ప్రార్థన చేసినప్పుడు అనేక మంది స్వస్థత కార్యాన్ని చూడగలిగారు అని చెప్పేసి వారి జీవితంలో వారు తెలియకుండానే ఆత్మీయ జీవితంలో ఒక స్థితికి వెళ్ళిపోయినట్టుగా వాళ్ళు భావించి అంతా నాకు తెలుసు అన్న మోసంలో చెక్కబడుతున్నారు. నాకు తెలిసి నేను అనుకుంటున్నాను, యేసు ప్రభు మనసు ఒక సముద్రం లాంటిదంటే దానిలో చెంచాడు కూడా మనం తెలుసుకుని ఉండలేదేమో, తెలుసుకుని ఉండలేదు. కానీ చాలామంది నేను తెలుసుకున్నానని చెప్పేసి భ్రమపడి వారు ఆత్మీయ జీవితంలో గర్వించి పడిపోయిన స్థితి చాలా ఉంది. అహంకారం కలిగిన మనసుకు ముందు నడిచింది గర్వం ఏం చేసేది? పడవేసిద్ది. కాబట్టి అన్నీ తెలుసు అని గర్వించే కంటే మనం నేర్చుకోవడానికి ప్రాముఖ్యంగా ఆ మనసు కలిగి ఉండాలి. మొదట మనం శిష్యులుగా ఉండాలి, గురువులు కాకూడదు. సుమి, దేవుడే అన్నాడు, మీరు గురువులని పిలిపించుకోకుడి. గురువులు అంటే సమస్తము నేర్చుకున్న వారని అర్థం, శిష్యులు అంటే నేర్చుకుంటున్నారనే అర్థం. నేర్చేసుకున్నారా? నేర్చుకుంటూ ఉన్నారా? ఒకసారి పరిశీలన చేసుకోండి. మీ హృదయం మీ పరిశీలన బట్టి ఒక చక్కటి తీర్మానాన్ని, చక్కటి నిర్ణయాన్ని మీ ఎదుటికి తీసుకొస్తుంది. విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నారంటే ఒకటి మాత్రం చెప్తున్నాను, ప్రారంభంలోనే చెప్పాను, మొదట దేవునితో సహవాసము, సంఘ సహవాసము, సహోదరులతో సహవాసము, ఈ 3 సహవాసాలు జాగ్రత్తగా కాపాడుకోండి. తప్పకుండా ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళగలుగుతారు. రెండవది వచ్చేపటికి, నాకంతా తెలుసు అన్న భ్రమలో ఉండొద్దు. నేర్చుకోవటానికి అనుదినము ప్రతిక్షణము మనము ఒక శిష్యుల వలె ఉండాలి. ఈ 2 విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండగలిగితే తప్పకుండా మన విశ్వాసము సంపూర్ణతలోకి మార్చబడుతుంది. అదేంది అప్పుడే సంపూర్ణత అన్నామంటే, మెల్లమెల్లగా ఎక్కి చివరికి శిఖరానికి ఎక్కాలి కదా, అందుకు చెప్పే సంపూర్ణతలోకి వెళ్ళగలుగుతామని. అది తప్ప మరో అభిప్రాయం లేదు. కాబట్టి మీరు తప్పకుండా ఆలోచించండి. విశ్వాసములో బలహీనపడుతున్న వారులారా, మీ విశ్వాసం బలపడాలంటే మొదట దేవునితో సహవాసం, సంఘ సహవాసము, సహోదరులతో సహవాసము. రెండోది
మీరు అన్నీ నేర్చేసుకున్నారు అనుకోవద్దు. నేర్చుకోవాలి. ఒక గురువుగా భావించొద్దు. శిష్యులుగానే భావించుకొని నేర్చుకోండి. తప్పకుండా ఎక్కడ మీరు విశ్వాసం బలహీనపడరు. ప్రతి కార్యము ఆయన నామానికి మహిమకరంగా మీరు మార్చబడతారు. ఈ కొద్ది మాటల్లో దేవుని వెనుకలో దీవించును గాక. వందనాలు.